వంటిల్లే ప్రయోగశాల. వంటింట్లో మనం చేయని ప్రయోగాలంటూ ఉండవు. ఇంకా వర్షం పడుతూ ఉంటే రకరకాల స్నాక్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాము. అలాగే స్వీట్ కార్న్ తో అద్దిరిపోయే టేస్టీ స్నాక్ ఐటమ్ అయితే తయారు చేసుకుందాం. ఇది ఒక్కసారి తింటే పిల్లలు చాలా ఇష్టపడతారు, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇంకా మొక్కజొన్న పొత్తులు తెచ్చుకుంటే ఇలాగే చేయమని అడుగుతారు. మామూలుగా ఇంకా అస్సలు తిననే తినరు. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దామా? ముందుగా నేనైతే ఇక్కడ ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. ఒక పెద్ద స్వీట్ కార్న్ తీసుకున్నాను. దీనిని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే గనక ఇదే మాదిరిగా కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే దీనిని 2 ముక్కలుగా కట్ చేస్తున్నాను. మీరైతే ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లో ముందుగా ఒక వరస అయితే తీసేయాలి. మొక్కజొన్న పొత్తుల్ని ఈ విధంగా ఒక వరస తీసేయాలి. ఇవి స్వీట్ కార్న్ తో బాగుంటాయి, అలాగే మామూలు మొక్కజొన్నలతో కూడా చాలా బాగుంటాయి. అంటే నాటు మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, కాల్చుకుని తినేవి, వాటితో కూడా ఇవి చాలా చాలా బాగుంటాయి. మనకి ఈ విధంగా దొరికినప్పుడు కంపల్సరీగా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు, పెద్దలు కూడా వర్షం పడుతూ ఉంటే చక్కగా ఇవి తింటూ ఆస్వాదిస్తారు. ముందుగా మొక్కజొన్న పొత్తుకి ఈ విధంగా ఒక వరస అయితే తీసేసాను. అప్పుడే మనకి ఇలా తీసుకోవడం అయితే ఈజీగా అవుతుంది కాబట్టి ఇలా తీసేసాను. తర్వాత టూత్ పిక్స్ అయితే తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ ఇవి లేకపోతే మామూలు గింజలతో కూడా వీటిని ట్రై చేయొచ్చు. ఈ విధంగా నేనైతే టూత్ పిక్స్ తీసుకున్నాను కదా, ఇందులోకి ఈ విధంగా ఇలా గుచ్చుతున్నాను. మొత్తం ఒక వరసకి ఎంత అయితే పడతాయో ఒక పుల్లకి అన్ని గుచ్చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో కదా, చాలా చాలా వెరైటీగా ఉంది కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మిగిలినవన్నీ కూడా ఇలాగే తీసుకోవాలి. ఇలా టూత్ పిక్స్ అనేవి ఇలా గుచ్చేసుకుని ఆ తర్వాత దీనిని ఒక్కసారి ఇలా గింజ తీసినట్టుగా అంటే చక్కగా వచ్చేస్తాయి. ఇలా టూత్ పిక్స్ తో కాకుండా ఇంకా బ్యాంబో స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేయొచ్చండి. చాలా ఈజీగా అవి కూడా అవుతాయి. లేదంటే గనక గింజలుగా కూడా ఈ స్నాక్ అయితే ట్రై చేయొచ్చు. నేనైతే ఇలా టూత్ పిక్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీటితో అయితే ట్రై చేస్తున్నాను. వర్షం పడుతూ ఉంటే, చల్లగా వర్షం పడుతూ ఉంటే ఈ విధంగా హాట్ గా చేసుకుని తినండి. మొక్కజొన్నతో చాలా రకాలైతే ట్రై చేయొచ్చు. అందులో ఇదైతే ఒకటి. చాలా రకాలైతే ఉంటాయండి. ఎన్ని చేసినా కూడా మొక్కజొన్న పొత్తు ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇది హెల్దీ ఆహారం అని చెప్పొచ్చు. ఎందుకంటే మొక్కజొన్నలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్కజొన్నని కంపల్సరీగా అవాయిడ్ చేయకుండా తీసుకోండి. మొక్కజొన్న సీజన్ వచ్చినప్పుడు ఇవి దొరుకుతాయి కాబట్టి అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు అన్ సీజన్ లో కూడా అన్ని దొరికేస్తున్నాయి కదా, మీరు తప్పకుండా వీటిని ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే చాలా పోషకాలు అయితే అందుతాయండి. ఇదిగోండి నేనైతే ఇలా కొన్ని అయితే తీసాను. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా ఇదే మాదిరిగా తీసేసాను. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా స్వీట్ కార్న్ తో చక్కగా క్రంచీగా స్నాక్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేనైతే ఇంకా అన్ని ఒలిచేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించి ఒక గిన్నెతో వాటర్ అయితే పెట్టేశాను. ఆ నీళ్లలో ఈ మొక్కజొన్న గింజలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొక్కజొన్నలు చాలా త్వరగానే ఉడికిపోతాయి, ఎక్కువ సమయం అయితే పట్టదు. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికిస్తే గనక ఇవి చక్కగా ఉడికిపోతాయి. మరి ఎక్కువ ఉడికినా కూడా ఇవి మెత్తగా అయిపోతాయండి. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా జాలి గరిటెతో అన్ని కూడా తీసేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా త్వరగానే ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ఉడికినవన్నీ కూడా ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం మొక్కజొన్న పిండి అయితే వేస్తున్నానండి. కార్న్ ఫ్లోర్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా మొక్కజొన్న పిండి వేసుకోవడం వల్ల చాలా క్రంచీగా తయారవుతాయి. ఇలా వేసుకున్న వెంటనే ఇలా అయితే కలిపేసుకోవాలి. మనం చెయ్యి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు చేత్తో కలిపితే కొంచెం కాలుతుంది కదా, ఒక 2 నిమిషాలు ఇలా అన్న తర్వాత అప్పుడు చేత్తో అయితే కలుపుకోండి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మొక్కజొన్న పిండి వేసుకున్నట్లయితే చక్కగా ఈ మొక్కజొన్నలకి చక్కగా అతికిపోతుందండి. కాబట్టి ఇలా అయితే వేసేసుకోవాలి. మనం ఉప్పు అయితే ముందే ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, మొక్కజొన్నల్లో ఉప్పు అయితే చాలా త్వరగానే పీల్ చేసుకుంటుంది. కాబట్టి ఇందులో మళ్ళీ సాల్ట్ అయితే వేసుకుంటే కొంచెం ఇదిగోండి ఇలా అయితే కొంచెం చిలకరించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకున్న ఉప్పు అయితే మరి ఎక్కువైపోతుంది కాబట్టి చూసుకుని అయితే వేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చూడండి ఒకసారి, మొత్తం అంతా కూడా వీటికి బాగా కోట్ అయిపోయింది. ఈ మొక్కజొన్న గింజలకి మొక్కజొన్న పిండి అయితే అంతా పట్టేసింది. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా చక్కగా మొక్కజొన్నలు తయారైపోయాయి. ఇప్పుడు వీటిని వేయించేసుకుందాం. స్టవ్ అయితే వెలిగించి దాని మీద ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక గింజ అయితే వేసి చూద్దాము.
ఇవి వేయించుకోవడానికి ఆయిల్ బాగా హీట్ ఎక్కితే అవ్వాలండి. అలా హీట్ అయినట్లయితే ఇవి చాలా త్వరగా వేగిపోతాయి. చూసారు కదా, ఇలా ఒక్కొక్క స్టిక్ ని పట్టుకుని వేసుకోవాలి. ఇవి ఊడిపోకుండా. తక్కువ పిల్లలకి వీటిని గింజలు కూడా గుచ్చుకోవచ్చండి, చక్కగా ఉంటాయి. అంటే మనకి స్టిక్ ఎంత అయితే ఉందో దానికి సరిపడా గింజలు అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, అలానే హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి, పైన లోపల ఉడకవు కాబట్టి ఇవి మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటే చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. చూసారు కదా, ఇలా అయితే మంచి కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. చక్కగా ఇవి తినడానికి తీయగా, అలాగే పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా రెస్టారెంట్లలో వెరైటీస్ అని చెప్పి చాలా రకాలైతే ట్రై చేస్తున్నారు కదా, అమ్మేస్తున్నారు. మరి మనం కూడా ఇలా రకరకాలుగా ట్రై చేసుకుంటే పిల్లలు కూడా ఆనందంగా చక్కగా తింటారు. చూసారు కదా, నేనైతే ఎక్కువ పిల్లలు తినడానికే ప్రిఫర్ చేస్తానండి. అందుకే ఎక్కువ పిల్లల గురించే చెప్తూ ఉంటాను. ఎందుకంటే పెద్దవాళ్ళం మనదేముందండి, మనం దేనికైనా అడ్జస్ట్ అయిపోతాం, సర్దుకుపోతాం. కానీ పిల్లలు అలా కాదు కదండి, వాళ్ళకి తినాల్సిన టైంలోనే పెట్టాలి. ఇక వాళ్ళు ఏది అడిగినా సరే నేనైతే కంపల్సరీగా చేసి పెడుతూ ఉంటాను. చూసారు కదా, మంచి రంగు అయితే వచ్చేసాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేసుకోవాలి. చాలా ఈజీగానే అయిపోతుందండి. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కూడా చాలా ఈజీగా ఈ స్నాక్ అయితే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, వేగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. ఇంకా ఇంతకన్నా ఎక్కువగా వేగనివ్వకూడదండి, వేగితే మాడిపోతాయి. కాబట్టి ఈ విధంగా మంచి రంగు వచ్చినప్పుడే వీటిని తీసేసుకోవాలి. చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇలా అయితే అన్ని ఆయిల్ అనేది రాకుండా చక్కగా తీసేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఇదే మాదిరిగా వేయించేసుకుంటే మన కార్న్ స్టిక్స్ అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా అన్ని తీసేసుకుని మిగిలినవి కూడా వేయించేసి అన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. ఈ విధంగా నేను అన్ని వేయించేసాను. చూసారు కదా, మీరు కూడా ఇదే మాదిరిగా ట్రై చేయండి. బాగోకపోతే నన్ను అడగండి. ఇప్పుడు దీంట్లో అన్ని వేయించేసుకున్న తర్వాత కొంచెం కారం అయితే కలుపుకుందాం. ఇలా కారం కలుపుకున్న తర్వాత మనం ఇందులో సాల్ట్ అయితే ముందు ఉడికించుకునేటప్పుడు వేసాము, ఆ తర్వాత కార్న్ఫ్లోర్ కలిపేటప్పుడు కూడా వేసాం కదా, కాబట్టి ఇంకా సాల్ట్ అయితే వేసుకోకర్లేదు. ఇందులో అయితే కొంచెం నేను చాట్ మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గా అయిపోతాయి. నేను కొంచెం కారం అలాగే చాట్ మసాలా మాత్రమే వేసాను. ఈ రెండు వేసుకుని బాగా కలిపేసుకుంటే మన టేస్టీ కార్న్ స్టిక్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, మీరు కూడా ఒక్క మొక్కజొన్న గుర్తుంటే చాలండి, అద్దిరిపోయే స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. అలా కరకరలాడుతూ ఇంకా తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా, ఇందులో లేని టేస్ట్ అంటూ ఉండదండి. మొక్కజొన్న తీయగా ఉంటుంది, కొంచెం కారం వేసాం కాబట్టి కారం కారంగా ఉంటుంది, ఇంకా చాట్ మసాలా వేసాం కాబట్టి పుల్ల పుల్లగా ఉంటుంది. చాలా అదిరిపోతుంది. చూడండి, మంచి కలర్ అయితే వచ్చేసింది కదా, ఎంత బాగున్నాయో కదా. చాలా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. నేను ఇది ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.